భారతీయ జనతా పార్టీ ద్వేషులకి వరుస సంతోషకరమైనటువంటి వార్తలు. దేశంలో భారతీయ జనతా పార్టీ గద్దె దిగిపోవాలి, నరేంద్ర మోడీ గద్దె దిగిపోవాలి, రాహుల్ గాంధీ వచ్చినా పర్లేదు, అఖిలేష్ యాదవ్ వచ్చినా పర్లేదు, మాయావతి వచ్చినా పర్లేదు, మమతా బెనర్జీ వచ్చినా పర్లేదు, అతని పేరేంటి కేజ్రీవాల్ వచ్చినా పర్లేదు, ఎవరొచ్చినా పర్లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఉండటానికి వీల్లేదు. నరేంద్ర మోడీని చూస్తే ఒంటి మీద చీమలు పాకుతుంటాయి కమ్యూనిస్టులకి, ఒంటి మీద పాములు పాకుతుంటాయి కాంగ్రెస్ పార్టీకి, ఒళ్ళంతా సలసల మరిగిపోతుంటుంది. అఖిలేష్ యాదవ్కి కావచ్చు, మమతా బెనర్జీకి కావచ్చు, కేజ్రీవాల్కి కావచ్చు, ఆయన అక్కడ చూస్తమే తట్టుకోలేకపోతున్నది కొత్తగా పుట్టుకొచ్చినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ. ఓ పక్కన తప్పనిసరి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని చక్రాలు తిప్పగలిగిన స్థాయికి సీట్లు వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్లో జాతీయ స్థాయిలో చక్రాలు తిప్పగలిగినటువంటి స్థాయికి మళ్ళీ వచ్చారు కదా. మా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీకి చుక్కలు చూపెడతారని ఉత్సాహపడినటువంటి ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం నాయకులకి ఒకంత ఆవేదనే ఉంది. ఎందుకంటే ఆ చక్రాలు తిప్పడం కాకుండా తన వ్యవహారం వరకే చూసుకుంటున్నారు. మోడీ ఎదుటకుండా ఎలాంటి హడావిడి చేయకుండా జాగ్రత్త పడుతున్నారు చంద్రబాబు. లోకేష్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, బట్ వీళ్ళకి మాత్రం ముందు అర్జెంటుగా నరేంద్ర మోడీ దిగిపోవాలా. ఎందుకంటే బాబు గారి కంటే అనుభవం తక్కువ, బాబు గారికి ముందు ఆయనంతా అన్నటువంటి ఫీలింగ్ ఉండేటటువంటి కట్టర్ కార్యకర్తలకి ఇక్కడ వాళ్ళకి కోపం ఉంది. అదే సందర్భంలో మొన్నటిసారి తెలుగుదేశంతో జనసేనతో పొత్తు పెట్టుకోకుండా బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే అప్పుడు జగన్ మళ్ళీ గెలిచుండేవాడు. బీజేపీ తెలుగుదేశం జనసేన కలవడం వల్లే మా జగన్ ఓడిపోయాడని కసితో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ వైసీపీని సమర్థించేటటువంటి ఎవరైతే ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్ టీమ్స్, అట్లాగే మైనారిటీ టీమ్స్, వీళ్ళందరికీ కూడా మోడీ దిగిపోవాలన్నటువంటి కోరిక ఉంది. కొత్తగా పుట్టుకొచ్చినటువంటి కాక్రోచ్ జనతా పార్టీకి ఆ కోరిక ఉంది. వీళ్ళందరి కోరికకి ఒకంత సంతోషకరమైనటువంటి అంశం తాజాగా ఏదైతే ఒక ఓటమి ఉన్న సీట్లలో మొత్తం 3 చోట్ల పోటీ చేసింది భారతీయ జనతా పార్టీ. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ గెలుచుకుంది, అక్కడ బీజేపీకి నష్టమేం లేదు, కానీ అక్కడ ఓడిపోయింది కదా, సంతోషం. అదే సందర్భంలో బీహార్లో నితిన్ నబీన్ సొంత నియోజకవర్గంలో బీజేపీ ఓడింది అంటే బీజేపీ పని అయిపోయింది అన్నటువంటి సంతోషం. గుజరాత్లో గెలవడం వీళ్ళకి మింగుడు పడనటువంటి అంశం. ప్రస్తుతం కాంగ్రెస్ ముక్త భారత్ నుంచి బీజేపీ ముక్త భారత్ వైపుకి ఉత్సాహంగా పరుగులు పెడుతున్నటువంటి వాళ్ళకి మొన్న కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన బూస్టు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా ఈ బూస్టు మరింత ఎత్తు. మరి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమా, లేకపోతే ఈ పరుగులో దెబ్బతింటుందో చూసుకోవాల్సి ఉంది.